కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఉన్న వాల్ పోస్టర్లను ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పట్టణమంతా అంటించారు. దీంతో తెల్లవారేసరికి పోస్టర్ల వ్యవహారం పట్టణమంతా వ్యాపించి హాట్ టాపిక్ గా మారింది. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ రేసులో సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి, రాజ్యసభ ఎంపీ రమేష్ నాయుడు సోదరుడు సురేష్ నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ తనకేనంటూ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వాల్ పోస్టర్ ప్రత్యక్షం అవడంతో వివాదం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. అవును, రాసింటారు. ఇన్ఛార్జ్ అభ్యర్థి అనుమతి లేకుండా పార్టీ ప్రమేయం లేకుండా ఎట్లా ఇస్తారని మీ పార్టీలో ఉండే కొంతమంది మీ అసమ్మతి నేతల అది మామూలుగా మాట్లాడుతుంటారు. అన్ని పార్టీ చూసుకుంటుంది. పార్టీ అనుమతి ఉందో లేదో పార్టీ కదా చెప్తుంది, నేను కాదు కదా. ఇప్పుడు నేను చెప్తా అనుమతి ఉందని, మీరు నమ్మరు. దానికి ఎందుకు నేను చెప్పాలా? నేనా? రాత్రి నేను ఇంట్లో నన్ను యాడికి పోలేము. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే నేనే పోయి చేసినా అని చెప్తే ఎట్లా? నేనే ఇచ్చినా అంటే ఎట్లా? అది ఎట్లుందంటే హాస్యాస్పదంగా క్వశ్చన్. నాకేం పడింది వేణికి? ఒకటి, పార్టీ నిర్ణయం క్లియర్గా నాకు తెలుసు. నేను చెప్పినా కొందరు పెద్దలు నమ్మరు. దానికి ఎందుకు డిస్కషను? పార్టీ చెప్తుంది వాళ్ళకి. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీలో తొందరలోనే భారీగా చేరికలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంచలనమైన చేర్పులు ఉంటాయి. పార్టీని అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి ఇన్ఛార్జ్గా నా బాధ్యత. పార్టీ అప్పగించిన బాధ్యతను పార్టీ ఆదేశించిన దాని ప్రకారం నేను చేసిన. ఇది పార్టీ నాకు ఇచ్చిన ఆదేశం. పార్టీ ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా అందరు నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఇంకా అనౌన్స్మెంట్ చేయకూడదు, పార్టీ అధిష్టానం ఎక్కడ చెప్పండి, ఇక్కడ అనౌన్స్ చేయలేదు, ఇక్కడ మాత్రం ఎందుకంటే జరుగుతుంది. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళ అభిప్రాయం ఏముందో నాకు తెలియదు కదా. నేనైతే ఇంకా చూని కూడా చూడలేదు. మీరు అంటున్నారు, చూసినాక చెప్తా దాని మీద ఆన్సర్. నేను చూడండి ఏమని చెప్పాలా? వాళ్ళు ఏం చెప్పినారు కూడా చూడలే నేను. ఏది ఏమైనా కూడా పార్టీ అందరికీ చెప్తుంది. పార్టీనే కదా అల్టిమేట్, లాస్ట్ నేను కాదు కదా. పార్టీనే అల్టిమేట్. పార్టీ పోస్టర్లు వేసుకోవచ్చు, ఇంకోటి వేసుకోవచ్చు. కానీ ముందుగానే టీడీపీ నాయకులను, కార్యకర్తలను గందరగోళ పరిస్థితికి తీసుకురావడం ఇన్ఛార్జికి తగదు అనేది వాళ్ళు మళ్ళీ గందరగోళం పార్టీని తీసుకుపోవాల్సిన అవసరం ఇన్ఛార్జ్గా నాకు లేదు. 4 ఏళ్ళ నుంచి లేనోళ్ళు, ఏమీ చేయనోళ్ళు గందరగోళం ఎవరు క్రియేట్ చేస్తున్నారో పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇంతకంటే నేనేం కామెంట్ చేయలేను. నో కామెంట్స్.